హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసా అండి. అదేంటంటే కంటి చూపుని మెరుగుపరిచే, వేసవికాలంలో ఒంటికి చలువ చేసే, అలాగే ఎవరైనా సరే వెయిట్ లాస్ చేయాలనుకుంటే వాళ్ళకు కూడా ఉపయోగపడే ఒక రెసిపీ మజ్జిగ పులుసు అండి. సో దీన్ని వెరైటీగా ఎలా చేయాలో మీకు చూపించేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి, మీకు నచ్చుతాయి. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అయితే మీరు వెయిట్ లాస్ కోసం చేసుకుంటున్నారు అనుకుంటే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. దాంట్లో ఒక పావు టీ స్పూన్ మెంతులు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి అవి చిటపటలాడాక మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోండి, అంటే మీరు తినే కారం బట్టి. దాంట్లో ఒక కప్పు కరివేపాకు వేసుకోవాలండి. బాగా క్లీన్ చేసి వాటిని కూడా వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి గమగమ వాసన వచ్చినంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక వాటిని పక్కన తీసి పెట్టేయాలి. ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలండి. చల్లగా అయిపోయాక చూసారు కదా, ఇలా మిక్సీ జార్లు వేసుకొని దాంట్లో ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి వేసుకోండి. అలాగే మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసి అవి పేస్ట్ అవ్వడానికి తగ్గ కొంచెం వాటర్ వేసి ఇలా పేస్ట్లా చేసుకోవాలన్నమాట. వాటిని ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు దాంట్లోకి బాగా బీట్ చేసిన మజ్జిగని వేసుకోవాలి, లేదా పెరుగుని బాగా బీట్ చేసి తర్వాత అయినా వాటర్ కలుపుకోవాలి. సో దీన్నైతే మీలో చాలామందికి తెలుసు అనుకుంటా, స్టవ్ మీద అయితే పెట్టకూడదండి, ఇలా గిన్నెలో వేసుకోవాలి. అయితే మీరు డైట్ కోసం మీరు ఇది యూజ్ చేస్తున్నారు అనుకుంటే ఈ తాలింపుని ఇంకా వేసుకోకండి, అలానే తాగేస్తే సరిపోతుందండి. మనకు ఆయిల్ కంటెంట్ అనేది లోపలికి వెళ్ళదు. అదే ఇది వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుందండి. దానికోసం మళ్ళీ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి అన్ని పోపు దినుసులు కూడా వేసుకోవాలండి. మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి మనం ఈ గిన్నెలో వేసుకున్న దాంట్లో కలుపుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకొని ఉప్పు చూసుకొని సరిపడా వేసుకోవచ్చండి. ఇంకా మీకు టేస్ట్కి గమగమ వాసన రావాలంటే, మీకు ఒంటికి సూట్ అవుతుంది అనుకుంటే కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. దీన్ని వేడి అన్నంలో తింటే బాగుంటుందండి. ఇది కంటి చూపుని మెరుగుపరుస్తుంది, ఒంటికి కూడా చాలా మంచిది. అలాగే చాలా హెల్తీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.